Hi viewers, welcome to TFPC. So, Dusky Beauty గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అలాగే మాలీవుడ్ ఆల్ వుడ్స్ లో తనదైన స్పెషల్ ముద్ర వేస్తున్నారు ప్రియమణి గారు. సో నారప్ప సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. నారప్పకి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ప్రియమణి గారు మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. మీరు ఒక్క వుడ్ మర్చిపోయారు, శాండిల్వుడ్. ఓకే, సో మీరు అన్ని వుడ్స్ లో బిజీగా ఉంటే మేము మర్చిపోతున్నాం అన్ని వుడ్స్. చూడండి. సో నైస్ టు మీట్ యూ లైక్ దిస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అన్ఫార్చునేట్లీ ఇలా కలవడమే బెటర్ అని ఫీల్ అవుతున్నాను, బికాస్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వే వి కెన్ మీట్. బట్ అతి త్వరలో వన్స్ సిచ్యువేషన్ గెట్స్ బెటర్ అండ్ థింక్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ మీట్ వన్ ఆన్ వన్ డెఫినెట్ గా. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ నారప్ప. టోటల్ టాలీవుడ్ మొత్తం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా వెరీ సూన్ మన ముందుకు రాబోతుంది అమెజాన్ ప్రైమ్ ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మ్యాన్ తో లాస్ట్ సీజన్ లో మా ముందుకు వచ్చి మా అందరిని ఎంటర్టైన్ చేసేసారు. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అండ్ నారప్ప కూడా అంతే హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ అమెజాన్ ఫర్ ఇలాంటి ఒక మంచి ఫిలిం ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది అమెజాన్ ఫ్యామిలీ. సో ఎస్, ఐ థింక్ నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది దట్ నారప్ప finally it is releasing and yes, the trailer chusina ventane already, I mean I think it's crossed about 6 million or 7 million views already. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, సేయింగ్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఎదురు చూస్తున్నారు ఫిలిం కి ఎలా ఉండబోతుందని. సో చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫైనలీ వెంకీ సార్ తో వర్క్ చేయడం ఇట్స్ ఒక టిక్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ అన్నమాట. ఆయనతో వర్క్ చేశాను ఈ ఫిలిం లో అండ్ ఖచ్చితంగా ఇంకో ఛాన్స్ దొరికితే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. ఓకే, సో బేసిక్ గా వెంకటేష్ గారు అసలు ఇండస్ట్రీలో ఒక రూమర్, ఒక మచ్చలేని హీరో అని చెప్పవచ్చు. సో వెంకటేష్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలాగా ఉంది? అది స్పెషల్ గా అడగాల్సిన అవసరం లేదు, ఎవ్రీవన్ ఆర్ సో ఎక్సైటెడ్ టు వర్క్ విత్ హిమ్. స్పెషల్ గా వెంకటేష్ గారి గురించి తెలుసుకోవాలంటే ఏం చెప్తారు? See, one thing I can definitely say that I don't think there's anybody who hates Venki sir. Who doesn't like, hate is a strong word, but I'd say I don't think there's one person who doesn't like Venki sir. I think automatically Venki sir ostene andariki, they'll all fall for Venki sir's charms because he's such a sweet guy, chala oka down to earth person anamata and very jovial, very chilled out person anamata. అండ్ సెట్ లో కూడా చాలా ఇప్పుడు యాక్షన్ అండ్ కట్ వరకు మాత్రమే ఆయన వచ్చి హీ వాజ్ నారప్ప. బట్ కట్ చెప్పిన తర్వాత హీ వాజ్ హిమ్సెల్ఫ్ అండ్ చాలా జోక్ చేస్తూ మమ్మల్ని అందరినీ నవ్వించి మమ్మల్ని అందరినీ చాలా జోవియల్ గా అండ్ చాలా దే యూస్ టు లుక్ ఆఫ్టర్ us so well because సురేష్ బాబు గారు కూడా టైం టు టైం సెట్ కి వచ్చి టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఆర్టిస్ట్ సో బ్యూటిఫుల్లీ. సో వెంకీ సార్ తో వర్క్ చేయడం అంటే యాజ్ ఐ సెడ్ ఒక టిక్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ బికాస్ వెంకీ సార్ తో నాకు దీనికి ముందు ఒక 2-3 ఫిలిమ్స్ లో ఆఫర్ వచ్చింది, బట్ డేట్ కుదరక చేయలేకపోయాను. కానీ ఐ థింక్ ఈ మూవీ మేము లుక్ టెస్ట్ చేసేటప్పుడు వెంకీ సార్ వచ్చారు, నా లుక్ టెస్ట్ చేసేటప్పుడు వెంకీ సార్ వచ్చారు అండ్ ఆయన అప్పుడే చెప్పారు, ఐ థింక్ నారప్ప మన ఇద్దరు డెస్టినీలో రాసి పెట్టిందేమో దట్ మేమిద్దరు నారప్ప ద్వారా వి వర్కింగ్ టుగెదర్ అని. So I was really happy and thankful that I got to work with Venki sir. Okay, so Narappa is a remake of Asuran movie. We all know Asuran అనే సినిమా తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయింది అనేసి. సో తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఐ థింక్ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తారు, అది నా నమ్మకం. బికాస్ we've also put in equal amount of hard work for making this film in Telugu. అండ్ ఎస్, కొంచెం తెలుగు నేటివిటీ కొంచెం ఇక్కడక్కడ మార్చేసాం ఫర్ ద తెలుగు నేటివిటీ. అనంతపూర్ స్లాంగ్ లో మాట్లాడా, నేనే దీంట్లో డబ్ చేశాను, సొంతంగా నేను డబ్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ ద ఫ్లేవర్ ఇస్ ప్రిటీ మచ్ ద సేమ్ యాజ్ వాస్ ఇన్ ది ఒరిజినల్. సేమ్ అమౌంట్ ఆఫ్ ఆ ఒక కిక్ వస్తుంది at the right place at the right time and the BGM is definitely the background music is definitely very good.
Mani Sharma garu music is also fantastic. So I think ivanni points are definitely there, and obviously with making such a wonderful మళ్ళీ ఫిలిం తెలుగుకి చేస్తున్నావు అన్నప్పుడు ఐ థింక్ ఆబ్వియస్లీ సురేష్ బాబు గారు గాని వెంకటేష్ గారు గాని ఐ థింక్ they've taken utmost care that the it has to remain as much as possible మేము ఒరిజినాలిటీ మేము రిటైన్ చేసాము ఈ ఫిలిం లోనే. ఎస్ సార్, బట్ యాజ్ ఐ సెడ్ కొంచెం తెలుగు నేటివిటీకి కొంచెం ఆబ్వియస్లీ మార్పులు వస్తుంది ఉంటాయి దాంట్లో, కానీ మాక్సిమం వీవ్ సీన్ టు దట్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ యాజ్ ది ఒరిజినల్. సో ఒరిజినల్ లో ఎంత మట్టికి అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం ఫీలింగ్స్ అండ్ రియాక్షన్స్ వచ్చిందో దీంట్లో కూడా అలాగే వస్తుంది. ఇఫ్ నాట్ బెటర్, ఇఫ్ నాట్ మోర్, విల్ బి హ్యాపీ. సూపర్. సో శ్రీకాంత్ అడ్డాల్ గారి గురించి మాట్లాడుకుంటే బేసిక్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అదంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. కొత్త బంగారంలో ఒక లవ్ మూవీ, లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ, అండ్ ఆఫ్టర్ దాట్ సీతమ్మ వాకిట్లో, సినిమాలో చెట్టు, వాట్ ఎవర్ ద మూవీస్ తన రికార్డ్ మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఉన్నాయి. ఈ నారప్ప వచ్చేసరికి కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. ఎలా హ్యాండిల్ చేశారు అసలు అది? ఐ థింక్ ఆ ప్రెషర్ శ్రీకాంత్ అడ్డాల గారు ఎలా హ్యాండిల్ చేశారు ఐ థింక్ ఆయనకే అడగాలి. బట్ ఆ ప్రెషర్ అన్ని డెఫినెట్ గా షూట్ చేసేటప్పుడు అది తెలియలేదు. బికాజ్ ఆయన వచ్చి సచ్ ఒక వెరీ తమిళ్లో ఇఫ్ హావ్ టు సే ఇస్ అ వెరీ పావం డైరెక్టర్, యాజ్ ఇన్ చాలా చూస్తే ఈ సచ్ అన్ ఇన్నసెంట్, సచ్ అ స్వీట్, సచ్ అ సాఫ్ట్ స్పోకెన్ డైరెక్టర్ బేసిక్లీ. ఎప్పుడు కూడా ఆయన వాయిస్ రేస్ చేయట్లేదు, అండ్ ప్రతి ఎవ్రీ టైమ్ యూస్ టు వర్క్ ఇన్ బిట్వీన్ షార్ట్స్ నాతో, నా స్టాఫ్ తో చాలా హ్యాపీగా ఫ్రీగా మాట్లాడి జోక్ అని చేస్తూ చాలా అట్మాస్ఫియర్ ని చాలా లైట్ గా, చాలా he made it such a wonderful atmosphere to work in. And I think ade scenes lo kuda telustundi that but obviously hard work chese untaru, like ee scene ila kavali ee expression ila kavali. As I said, koncham telugu nativity koncham marchesam, ila kavali, body language ela undali, pronunciations ela undali, chaala help chesaru naku. Because obviously ilanti Anantapur slang lo maatladante koncham the Telugu is a little different. సో ఆ తెలుగు ఎలా ఉంటుంది, ఆ ప్రొనౌన్సియేషన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఈవెన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నాతో ఉంది, లైక్ ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్ట్ టు ద టైమ్ ఐ ఫినిష్ నాతో ఉంది, లేదు మేడం ఇలా మీ ప్రొనౌన్సియేషన్ ఇలా ఉండాలి, ఇలా చెప్పండి. అండ్ డబ్బింగ్ టైమ్ లో కూడా చాలా జోక్ చేస్తూ we just had a lot of fun. So I think he's a wonderful director to work with, and I would love to work with Srikanth garu again. సో ప్రియమణి గారు, మీరు ఎప్పుడు న్యాచురల్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. సో అబౌట్ సుచి అండ్ అబౌట్ ఫ్యామిలీ మ్యాన్, అండ్ ఫ్యామిలీ మ్యాన్ లో సుచి రోల్ తో చాలా న్యాచురల్ లుక్ తో మా ముందుకు వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కమింగ్ విత్ నారప్ప వెరీ న్యాచురల్ లుక్ తో వస్తున్నారు. సో ఎందుకు అంటే మీకు గ్లామరస్ రోల్స్ అనేది ఎక్కువగా ఇష్టం లేదని చెప్పొచ్చా, లేకపోతే ఆడియన్స్ కి చాలా దగ్గర అవుతుంది ఈ గ్లామర్ రోల్? No, it's not that. I think it depends on the movie, depends on మీ ప్రాజెక్ట్ ఏం వర్క్ చేస్తున్నారో దానికి ఏ లుక్ అవసరమో అలాగే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ లో యూ ఆబ్వియస్లీ కాంట్ ఎక్స్పెక్ట్ the Suchi to be ultra glamorous, wearing short dresses and things like that, because ఆమె రోల్ అలా లేదు, ఆమె క్యారెక్టర్ అలా లేదు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నారప్పలో కూడా ఆమె క్యారెక్టర్ అలా లేదు, ఇట్స్ రా రస్టిక్ విలేజ్ లుక్. సో దాన్ని బట్టి అలాగే ప్లాన్ చేసాము. And yes, family man lo chuste, yes, it's not overly glamorous అని చెప్పొచ్చు, but to her she feels glamorous when she wears nice outfits. And అది jeans కావచ్చు, ఇప్పుడు family man 2 లో చూస్తే she's wearing more dresses and things like that. It's very feminine, very girly. But character అలాగే ఉంటుంది. I mean, obviously there won't be any change in the character because she is a family woman at the end of the day కదా. So script బట్టి, character బట్టి అలాగే లుక్ ప్లాన్ చేస్తాం. ఓకే, అండ్ ఐ కెన్ సీ సచ్ క్యూట్ ఫోటో అవుట్ దేర్ వెనకాల, చాలా బాగుండింది ఆ ఫోటో. దాని నుంచి నా కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉంది. సో క్యూట్. అండ్ సో నెక్స్ట్ ఈ నారప్పకి సంబంధించి వాట్ ఈస్ యువర్ స్పెషల్ మూమెంట్, అంటే హోల్ షూటింగ్ టైమ్ లో వాట్స్ యువర్ స్పెషల్ మూమెంట్ అని అడిగితే ఏం చెప్తారు? I will definitely say working with Venki sir, Suresh Productions, that's Suresh Babu garu and Srikanth Addala garu and Shyam sir. Shyam ke Naidu. Because Shyam sir to నేను ఆల్రెడీ గోలీమార్ లో వర్క్ చేశాను కాబట్టి ఆ ఒక కంఫర్ట్ లెవెల్ ఉండేది. సో Shyam sir తెలుసు
how it should be ani. And pratisari Shyam sir kuda konta time lo Srikanth garu, because obviously he'll be immersed in the scene and things like that. So Srikanth garu sometimes would forget, because obviously koncham dark cheyali kada for the character and things like that. So appudu Shyam sir eppudu he used to say, Priya ikkada koncham match cheyali, ikkada koncham match cheyali, ikkada match cheyali, because chaala chustunnam ఇది కరెక్ట్ గా ఉండాలని. So Shyam sir ఇంకో ఎక్కువ కేర్ తీసుకుని, he has obviously shown all of us so beautifully, shown the whole movie so beautifully. So yeah, these are the points I would say are most important to me. ఓకే, బేసిక్ గా వెంకటేష్ గారిని కూడా మనము ఇందాక శ్రీకాంత్ అడ్డాల గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు ఎక్కువగా తీసినట్లు వెంకటేష్ గారిని కూడా చాలా సాఫ్ట్ రోల్స్ లోనే ఎక్కువగా చూసాం. అంత మాస్ లుక్ లో అసలు ఆ ట్రైలర్ చూస్తేనే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. వెంకటేష్ గారేనా అని అంత ఫీలింగ్ వస్తుంది. సో మీరు సెట్స్ లో డైరెక్ట్ గా చూసినప్పుడు ఏమనిపించింది మీకు? చాలా నచ్చింది ఆయన లుక్ గానీ, ఫుల్ మాస్ లుక్ వెంకీ సార్ దీంట్లో. అండ్ ఆ క్యారెక్టర్ కూడా అలా ఉంది. ఐ మీన్ స్టార్టింగ్ లో చూస్తే చాలా సాఫ్ట్ గా ఉంటారు, కానీ ఎందుకు ఇలా మార్చారు, ఎందుకు ఇలా ఉన్నారు అని నెక్స్ట్ ఆబ్వియస్లీ ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది. బట్ ఎస్, ఐ మీన్ ఐ థింక్ ఇఫ్ ఐ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ ఐ థింక్ వెంకీ సార్ ఉన్న కెరియర్ గ్రాఫ్ లో ఐ థింక్ దిస్ ఫస్ట్ టైం ఇలాంటి ఒక రఫ్ రా క్యారెక్టర్ వెంకీ సార్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్ గా వెంకీ సార్ ఫ్యాన్స్, మన అందరూ వెంకీ సార్ ఫ్యాన్స్ కి చాలా ఒక పెద్ద ట్రీట్ అవుతుంది టు సీ వెంకీ సార్ ఇన్ సచ్ అ డిఫరెంట్ రోల్, బికాస్ ఇట్ డెఫినెట్లీ సూటెడ్ హిమ్. అండ్ డెఫినెట్ గా సార్ కి మంచి పేరు వస్తుంది ఈ మూవీలో ఫర్ షూర్, బికాస్ హీస్ డన్ ఇట్ సో ఎఫర్ట్లెస్ గా చేశారు ఈ రోల్. Super. So Narapa Cinema, one more actor is there, Karthik Ratnam. He proved his acting through Care of Kanchirapalam cinema. Chala mandi fans ni sampayinchukunnadu Karthik. So what do you want to say about Karthik Ratnam? See, unfortunately, Karthik too naku I've not had many days of shoot with him. I think hardly we had about, if I can count, I think 7 days together. Because our family portions చేసేటప్పుడు మాత్రం we were there together. But అప్పుడు కూడా కార్తిక్ is very soft spoken, very ఒక చాలా అమాయకుడు లాగా. I mean, he's very soft, he's very innocent, very very nice actor, and చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్ కూడా నేను చూసాను when I was dubbing. So చాలా బాగా చేశాడు, and I just wish him all the best for his future, because he definitely will go big. And Karthik matram kadu, Rocky is playing the second son. Tana first film anamata. So papam, he literally went through a lot of he, I think more than all of us, because tana first film kabatti ekku pressure ellindi, because he is shown most in the film kada. I mean, the story is there, it travels through him anamata. So chala hard work chesadu, chala ee dialogue నేర్చుకోవడానికి, dialogue చెప్పడానికి correct timing, especially with Venki sir and me and everybody, Rajiv Kankala garu, అందరితో పాటు లైక్ డైలాగ్ కరెక్ట్ టైం చెప్పాలి, ఎలా చెప్పాలి అవి ఇవి అని. సో తనకి చాలా ట్రైనింగ్ ఇచ్చారు అనమాట. ఐ థింక్ ద ఎంటైర్ శ్రీకాంత్ అడ్డల గారు, ఆల్ హిస్ అసిస్టెంట్స్ ఎక్కువ, బికాస్ ఎప్పుడు షూటింగ్ టైమ్ లో కూడా ఐ సీన్ ఎక్కువ అందరూ రాకీతోనే ఉంటారు. వీళ్ళకి రాకీ నువ్వు ఇలా చెప్పు, రాకీ ఇలా చెప్పాలి, రాకీ టైం కి ఇలా చెప్పాలి అని. పాపం, ఐ థింక్ హీస్ లిటరలీ gone through a lot, but definitely adi film chuste adi telidu, but he also definitely has a very very bright future. Okay, so manaki endulo aina kuda enta memorable unna dantlo kuda oka chinna moment untundi that we all wanted to delete it. So ee Narappa shoot mottamlo edanna oka chinnadi edanna unda meeku, I want to delete this, undo this or something like that? No, nothing. Okay. సో ప్రియమణి గారు, సో మొత్తం సెట్ లో మీకు బాగా ఫేవరెట్ పర్సన్ ఎవరంటే ఎవరు చెప్తారు? ఈ నారప్ప, yeah. You're putting me in a big soup. I would definitely say Srikanth garu and Shyam sir. I mean, Venki sir అందరి ఫేవరెట్, but there were times when, I mean, na solo scenes చేసేటప్పుడు obviously Venki sir అప్పుడు he was not required in the set kada. So our time lo, I think more fun I had with Srikanth garu and Shyam sir. Okay, so and final question ఏంటంటే, బేసిక్ గా ఏ ఫిల్మ్ అయినా యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏ యాక్టర్ కైనా కూడా దట్ వన్ మూమెంట్ విల్ బి దేర్ వేర్ యూ వాంటెడ్ టు డూ దట్ రోల్ ఎగ్జాక్ట్లీ. సో వై యూ వాంటెడ్ టు డూ Narappa? Why not? I mean, it's first and foremost, it's such a wonderful film. It's a beautiful story.
And obviously it's got Venki sir, Suresh Productions, Shrikant Adala garu as a director. So evaru no cheptaru ilanti oka manchi project, and obviously the story is a win. It's a winner. So who will actually say no to such a fantastic story? Super, Premani garu. Thank you so much for joining us, and all the very best for Narappa. And Thank see you. you soon again on Success Meet, Success Interview. Definitely. Thank you so much. Thank you so much. Thank you.